శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 11వ శ్లోకము. 11వ శ్లోకంలో ధ్యానం చేయడానికి కూర్చునే విధానాన్ని, స్థలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో వివరిస్తుంది. ఓం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. శుచౌ దేశే అంటే పరిశుభ్రమైన ప్రదేశము, ప్రతిష్టాస్య ఏర్పాటు చేసుకోవాలి, స్థిరమాసనం కదలకుండా ఉండే స్థిరమైన ఆసనాన్ని, ఆత్మానం మన కొరకు, నా అత్యుచ్ఛ్రితం మరీ ఎత్తుగా ఉండకూడదు, నా అతి నీచం మరీ తగ్గుగా ఉండకూడదు, చైల అజిన కుశోత్తరం. చైల అంటే వస్త్రము, అజిన అంటే జింక చర్మము, కుశ ఉత్తరం అంటే దర్భగడ్డి. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో, ఏం చేయాలో ఆ పద్ధతి అంతా వివరంగా విపులంగా ఇక్కడ చెప్తున్నాడు. అతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు భగవద్గీతలో చెప్పబడింది. శుచౌ దేశే అంటే పరిశుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి. ధ్యానం చేయడం కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే శుభ్రమైన ప్రదేశం ఉంటే చాలు. రహస్య అంటే ఏకాంత ప్రదేశం అని కిందటి శ్లోకంలో చెప్పుకున్నాము. చుట్టూ పరిశుభ్రంగా ఉన్నప్పుడు పరిశుభ్రమైన భావాలు కలుగుతాయి. కాబట్టి మనస్సు, వాక్కు, శరీరము నిర్మలంగా ఉండాలంటే తాను కూర్చున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత స్థిరం ఆసనం ఆత్మనః అంటే కూర్చునే ఆసనం స్థిరంగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు, అటు ఇటు కదలకూడదు. అట్లా కదులుతూ ఉంటే ధ్యానం కుదరదు. ఎక్కువ ఎత్తు కానీ మరీ తక్కువ కానీ ఉండకూడదు. అందుకే 2-3 అంగుళాల ఎత్తు ఆసనము మనము ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఏమి చెయ్యాలి అంటే చైల అజిన కుశోత్తరం, ముందు దర్భలతో చేసిన చాప వేయాలి, దాని మీద జింక చర్మం పరవాలి. ఇప్పుడు కాలంలో అది నిషిద్ధం. దాని మీద మెత్తని గుడ్డ పరవాలి. ఇది కేవలం సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి, అనువుగా ఉండడానికి మాత్రమే. అంతేకాకుండా మనం ధ్యానం చేసేటప్పుడు మనలో నుండి వెలువడే ధ్యాన తరంగాలు భూమిలోకి ఆకర్షించకుండా మనం చేస్తున్న ధ్యానం వృధా కాకుండా ఉండడానికి. కాబట్టి దర్భాసనము, జింక చర్మము, వస్త్రము మనకు ఇన్సులేషన్గా అంటే ఒక తొడుగుగా ఉపయోగపడతాయి. అటువంటి ఆసనము స్థిరంగా అటు ఇటు ఊగకుండా ఉండాలి. స్థిరమైన ఆసనంలో పద్మాసనము కానీ సుఖాసనము కానీ వేసుకొని కూర్చోవాలి. ధ్యాన సమయంలో ఇబ్బందికరం కానీ ఏ ఆసనమైనా వేయవచ్చు, కాకపోతే సుఖంగా స్థిరంగా ఉండాలి అని మాత్రమే చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పబడిన దర్భాసనము, జింక చర్మము అనేది ఈ రోజుల్లో కుదరదు. పైగా జింక చర్మము నిషిద్ధము, కాబట్టి వాటి కోసం ప్రయత్నించకండి. కానీ జింక చర్మాలు, దర్భాసనాలు దొరకలేదని ధ్యానం చేయడం మానకూడదు. మనకు దొరికిన వాటితో మనకు అనుకూలమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద సుఖాసనంలో కూర్చోవాలి. ధ్యానానికి కూర్చునేటప్పుడు శరీరం నొప్పి పుట్టేలా ఉండకూడదు. సరైన పొజిషన్ లేకపోతే మనస్సు దేహం పైకి వెళ్తుంది కానీ దైవం మీదకు వెళ్ళదు. ధ్యానంలో కూర్చొని ఏం చేయాలి అనేది తర్వాత శ్లోకంలో పరమాత్మ చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.